ఏమైంది? భయం అవుతుందంట నా అమ్మ దగ్గర నుంచి పట్టుకో మెల్లగా అందరు కాలు పెట్టారనా. ఈరోజు నా టోటల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? 1 డే ఇన్కమ్ చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి 33,194 ఎంత 67,191.88 రూపీస్. నాకైతే నవ్వు నీళ్ళు వస్తున్నాయి నవ్విన. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో గైస్, ఈరోజు మన కైల్ని తీసుకెళ్ళి చిన్న వర్క్ ఉందన్నమాట మన కైల్తోనే. అంటే నేను కొన్ని స్టిక్కర్స్ రేడియం పెట్టించాలన్నమాట మన కైల్కి. యాక్చువల్లీ డిజైన్ చేసిన, ఎట్లుందో మీరు చెప్పండి. సో చూడండి, ఇట్లా వస్తుంది అనమాట మన కైల్కి. వాంట్ ఎ బుల్లెట్ లైక్ దిస్, స్టార్ట్ హియర్ అని చెప్పి మన dreamerslo.io అని చెప్పి వస్తుంది అనమాట. యాక్చువల్లీ dreamerslo.io అని చెప్పి పెట్టవద్దు, www. పెట్టాలి. అది పెట్టాలా లేకపోతే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టాలా నాకు అర్థమవుతలేదు. సో మీరు నాకు హెల్ప్ చేయండి. అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడితే బెటరా లేకపోతే అది బెటరా నాకు అర్థమవుతలేదు. బై ద వే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ, సో ఇక్కడ మన యూట్యూబ్ సింబల్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఛానల్ నేమ్ పెట్టించాలి. యాక్చువల్లీ నేను ఎందుకు ఆగిన అంటే ఎన్ని రోజులు అంది మన కైల్కి ఇంకా నంబర్ ప్లేట్ పెట్టించలేదు, అంటే రాలేదు యాక్చువల్లీ. సో వచ్చిన తర్వాత ఒకటే రోజు ఇది చేపిద్దామని అనుకున్నా. ఎనేవో చూస్తా, ఈరోజు అయితే చాలా వర్క్ ఉంది అండ్ అలాగే కొంచెం బయటికి వెళ్ళే ప్లాన్ కూడా ఉందన్నమాట. సో వీలైతే వేపిద్దాము, లేకపోతే ఇక తర్వాత అవుతుంది నంబర్ ప్లేట్ రోజు. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఒక కాల్ ఉంది, చాలా ఇంపార్టెంట్ కాల్. ఆ కాల్ తీసుకుందాం, ఓకేనా? సో గైస్, కాల్ అయిపోయింది. యాక్చువల్లీ మా ఇంటి మీద వాళ్ళు కాల్ చేశారు, రెంట్కి ఉండేవాళ్ళు. ఏదో వాటర్ ఏదో ఇష్యూ ఉందంట, వాటర్ వస్తలేవంట. వెళ్ళి చూద్దాం. మన ఇంట్లో రెంటర్స్ ఉంటే మనకేమనిపిస్తుంటే కిరాయిలు వస్తాయి అనిపిస్తుంది, కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, మనమే చేయించాలి. సో వెళ్ళి చూద్దాం ఏంటో అసలు. హలో ఆంటీ. సో ప్రాబ్లం ఏంటంటే ఈ నెల స్పీడ్గా రావట్లేదంట, ఇంకా వేరే నెల పని చేయట్లేదు, చేపిస్తా అని చెప్పిన వాళ్ళకి. సో చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట, అవి చేయించాలి. అండ్ ఇక ఏడికి మేము రెడీ అయినావు? నా అమ్మ ఏడికి రెడీ అయినా చెప్పు. ఏడికి రెడీ అయినావు చెప్పు, నువ్వు చెప్పు మమ్మీ. మూవీకి వెళ్తున్నాం అనమాట మేము. సో వీఆర్ గోయింగ్ టు మూవీ. 3 BHK అని బాగుంది మూవీ, బాగుందంట. సో వెళ్దామని అనుకుంటున్నాం. చూడలేదండి, అరే నేను చూడలే మమ్మీ. అదే చెప్పరా మమ్మీ, యూట్యూబ్లో అయినా ఎవరైనా సరే బాగుంది బాగాలేదని. సో ఈరోజు లంచ్ వచ్చేసి రైస్, సాంబార్, ఇంకా పప్పు అనమాట. డైలీ నేను మహాభారతం చూసుకుంటా తింటా అనమాట. సో లెట్స్ హ్యావ్ ద ఫుడ్. గైస్, ఫైనల్లీ మేము థియేటర్కి వచ్చేసినాము. బాక్స్ ఆఫీస్ ఓకే, ఇదే అనమాట మల్టీప్లెక్స్. లెట్స్ గో. ఏమైంది? భయం అవుతుందంట నా అమ్మ దగ్గర నుంచి. యూట్యూబ్ నా పట్టుకో మెల్లగా అందరు కాలు పెట్టారనా. పెట్టే కదా చేసిన అప్పుడప్పుడు ఎక్కుతుంటే ఏం కాదే. నువ్వేమో భయపడి సైడ్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తే ఇట్లే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అమ్మదానం కాలు ఇట్లా ముందర పెట్టేసి అన్నాడు ఇక. రైట్, అన్న వచ్చేస్తున్నాయి. స్క్రీన్ అంత బుడ్డ ఉంది అసలు నీ అమ్మ. మళ్ళీ 200 టికెట్కి. సో గైస్, ఇంటర్వెల్ ఇది. బాంబే ఏమంటుంది అంటే ఈ సినిమా ఎవ్వరు రాలేదు అందుకే తీసుకొచ్చిన సినిమాకు మంచిగా లేదంటుంది. నాకైతే నవ్వు నీళ్ళు వస్తున్నాయి నవ్విన అసలు. అరే మంచిగా ఉంది సినిమాకి, ఏమైంది బాగానే ఉంది గైస్, ఏం కాదు చూడవచ్చు. A few moments later. రూపమ్మ గారు, సినిమా ఎలా ఉందండి? సినిమా ఎలా ఉందండి రూపమ్మ గారు? బాగలేదా? మా అమ్మకి తెలియదు, బట్ సినిమా మంచిగా ఉంది. జర స్లో మూవీ కానీ మంచి మెసేజ్ ఉందన్నమాట. 2-3 ముక్కలలో చెప్పాలంటే, నెంబర్ 1 మీకు సినిమా చూస్తే ఏమర్థమవుతుంది అంటే, జాబ్ అని మనము జాబ్ ఏంటో పడతాం కదా. కొంతమంది ఇష్టం ఉండి ఇష్టం లేక చదువుకుంటారు. అంటే నచ్చింది చేయకుండా నచ్చంది చేస్తారు. నచ్చింది చేయకుంటే ఎంత స్ట్రగుల్ అవుతామో ఈ సినిమాలో మంచిగా చూపించారు. అండ్ మనకు ఒక ఇల్లు ఎందుకు ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ ఒక ఇల్లు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతారు ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మంచిగా చూపించారు.
నాకైతే నచ్చింది, కాకపోతే జర స్లో ఉంది సినిమా, అంటే నరేషన్ మెల్లగా ఉంది కానీ బాగుంది. ఫైనల్ ఇక్కడ ఉండి మన కైల్ గాడు, లెట్స్ గో. సో నేను ఇంటికి వచ్చేసిన అనమాట. అండ్ నేను ఇప్పుడే చెక్ చేసుకున్నా, ఈరోజు నా డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నుంచి ఇంత మనీ ఎర్న్ చేసిన నేను. చూడండి, 33,997 రూపీస్. సో ఈ మనీ ఇప్పుడు వెళ్ళి నేను విత్డ్రా చేస్తాను అనమాట. ఎందుకో నాకు క్యాష్ మెయింటైన్ చేయబుద్ధి అవుతుంది ఈ మధ్య. సో వెళ్ళి తీసుకొని వస్తాను నేను. బై ద వే, అంటే ఒక 2,000 యాడ్ చేసి, 1,000 రూపీస్ యాడ్ చేసి ఎగ్జాక్ట్లీ 35,000 తీసుకొస్తా. బై ద వే, ఇది జస్ట్ సింగిల్ డే అమౌంట్ ఇది. అండ్ ఈ డే కూడా ఇంకా అయిపోలేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది, అంతే 5 అవుతుంది అనుకుంటా, 5 అవుతుంది. బట్ ఇంకా నైట్ వరకు టైం ఉంది నాకు ఇంకా మనీ ఎర్న్ చేయడానికి. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్. ఇక లేట్ చేయకుండా వెళ్ళి క్యాష్ తీసుకొద్దాం. ఆల్రైట్, నేను స్టార్ట్ అవుతున్నా బైక్ మీద, బికాజ్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం ఇక్కడ దగ్గరలో లేదు, కొంచెం దూరం వెళ్ళాలి నేను. బై ద వే, ఆ మూవీ నిజంగా 3 BHK చాలా బాగుంది, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. మూవీ డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తాను, బికాజ్ అదొక ఫ్యామిలీ మూవీ. చెప్తున్నా కదా మీకు, మీ లైఫ్లో మీకు నచ్చింది చేయకుండా ఒక జాబ్ చేసుకుంటుంటే మీ లైఫ్ ఎట్లుంటుందో చాలా మంచిగా చూపించారు మూవీలో. అండ్ అట్లే ఒక ఇల్లు ఎందుకు మనకి ఇంపార్టెంట్, లిటరల్లీ ఆ మూవీ చూసిన తర్వాత మీరు ఉంటున్న ఇంటిని మాత్రం మీరు కంపల్సరీ, అమ్మా దేవుడా నాకు ఇల్లు ఉంది అని అనుకుంటారు మీరైతే. సో కంపల్సరీ చూడండి, ఓకే. సో గైస్ చూడండి, లైక్ దిస్ ఈస్ ద 35,000 రూపీస్ ఐ జస్ట్ బాట్ ఫ్రమ్ ATM. బికాస్ మీకు చెప్పినా కదా ఆల్రెడీ, నాకు క్యాష్ మెయింటైన్ చేయబుద్ధి అవుతుంది ఎక్కువ. అండ్ నేను క్యాష్ యాక్చువల్లీ తెచ్చిన తర్వాత పడుకున్నా కాసేపు. అండ్ రైట్ నో నాకు ఇప్పుడు ఒక కాల్ ఉందన్నమాట, ఇక వర్క్ స్టార్ట్ చేయాలి, కాల్స్ ఉన్నాయి. అండ్ అట్లా ఈరోజు టు డూ లిస్ట్ ఉందన్నమాట, టు డూ లిస్ట్ కంప్లీట్ చేయాలి. ఇంకా హాఫ్ అయింది అది మొత్తం కంప్లీట్ చేయాలి. సో ఫైనల్లీ ఇట్స్ అ గుడ్ డే, బట్ లెట్స్ టేక్ ద కాల్ ఫస్ట్. సో గైస్, మీకు మధ్యాహ్నం నేను చెప్పినా కదా, టైం ఇంకా 4 అవుతుంది. నేను ఆల్రెడీ 33,997 ఎర్న్ చేసిన అని చెప్పినా కదా, ఇంకా ఎర్న్ చేయొచ్చు అని చెప్పినా కదా, అలాగే అయింది. ఈరోజు నా టోటల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? 1 డే ఇన్కమ్ చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ చూడండి, గుడ్ ఈవినింగ్ మిహాన్ మాల్గోనా, అంటే July 7th ఈరోజు. కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి 33,194.38 రూపీస్. సో టు బీ ప్రాసెస్డ్ ఆన్ July 9th రోజు నాకు ఈ అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అండ్ అలాగే మీ ఇన్బాక్స్ చూడండి, ఇక్కడ ఈ పేమెంట్ చూడండి, 10:37 AM July 7th 33,997. సో మొత్తం ఎంత? ఇది 33,997 ఒకటి, ప్లస్ ఇది వచ్చేసి 33,194.88. టోటల్ ఎంత? 67,191.88 రూపీస్. సో గైస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇది జోక్ కాదు, ఇలాంటి మనీ లిటరల్లీ మీరు కూడా ఎర్న్ చేయొచ్చు. కాకపోతే చూడండి, స్టార్ట్ చేయగానే ఇలాంటి మనీ డెఫినెట్లీ మీరు ఎర్న్ చేయలేరు. నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు కంపల్సరీ స్కిల్స్ నేర్చుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఇలాంటి మనీ నేను ఎర్న్ చేస్తున్నట్టే, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి. ఊకనే ఎవడు ఇయ్యాడు డబ్బులు, ఎవడు ఏది పర్చేజ్ చేయడు మన దగ్గర మంచి స్కిల్స్ ఉంటేనే నువ్వు ఎలాంటి ప్రోడక్ట్ కానీ ఎలాంటి సర్వీస్ కానీ నువ్వు ప్రమోట్ చేయొచ్చు అనమాట, ఓకే? అండ్ దట్ ఈస్ వాట్ వీ విల్ టీచ్ యూ ఇన్ డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్. డ్రీమ్ హస్లర్ ప్రోగ్రాంలో అదే మీరు నేర్చుకుంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్, నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తా, జస్ట్ గో త్రూ దట్, ఓకే? అండ్ బై ద వే, నాకు ఇప్పుడు ఇంకొక కాల్ ఉందన్నమాట, చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి, షెల్ వి కనెక్ట్ నౌ, షెల్ ఐ డ్రాప్ ద లింక్? ఎస్, 5 minutes. అదేం లేదు, సింపుల్ కాలే, ఒక క్లయింట్తో మాట్లాడాలన్నమాట. బై ద వే, ఇప్పుడు నాకు తినాలని కూడా లేదు, ఆకలేస్తలేదు. బికాజ్ ఈ మధ్యాహ్నం మూవీ నుంచి వచ్చినాక లైట్గా తింటుండే, బట్ మా మమ్మీ ఇందాక వచ్చి పిలిచింది, నేను కాల్లో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడతాం మమ్మీతో. మా మమ్మీ చూడండి ఎంత మంచిగా తింటుందో, ఏమో సినిమా వేసింది. ఏం సినిమానే ఇది? బడి పంతులు అంట. మమ్మీ ఐ లవ్ యూ, మమ్మీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్స్ మమ్మీ. వెంటనే నేను కాల్ ఉండే అని చెప్పిన కదా, తీసుకున్న దాని తర్వాత చాలా అవర్స్ వర్క్ చేసిన. సో గైస్, బాగా టైర్డ్ అయిపోయినా. ఇగో టైం వచ్చేసి 1:07 అవుతుంది, midnight అవుతుంది టైం. సో ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. కీ ప్రోగ్రెస్ ఇండికేటర్ క్రియేట్ చేసిన అనమాట, ఓకే. సో ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. వీడియో ఇంకా ఎడిట్ చేయలేదు, ఇప్పుడు ఈ వీడియో నేను ఎడిట్ చేయాలి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి.
సో నేను మబ్బులో లేచి ఎడిట్ చేస్తా. ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు, అంటే బాగా అలసిపోయినా. గుడ్ నైట్, సీ యూ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.